సేవిత నానారూపక సృష్టి కారణ మహామాయాఖ్య భావాకృత ఆనందాకృత పూర్వజ హరిహర బ్రహ్మాదిభిస్సేవిత దీనైపుణ్య అగణ్య సద్గుణయుత శ్రీలాలితాం భావయే. జీవకారుణ్య, భక్త శరణ్య, జ్ఞానవరేణ్య, భావ ప్రపుణ్య, తత్వ ప్రమాణ్య అయినటువంటి సర్వతారుణ్యకి శతసహస్ర వందనాలు. ఈ లలితాధుసారారి పరంపరలో దాక్షాయణి విద్యను వివరించేటువంటి క్రిందటి కొన్ని నామాల్లో దేవి యొక్క రూపగుణ విశేషాలని, శక్తి సామర్థ్యాలని, ఇతర అంతరార్థ భావాలని సందర్భానుసారంగా వివరించడం జరుగుతోంది. అందులో భాగంగా దేవిని పరమగురు స్వరూపంగా, సద్గుణ నిధిగా, దేవతల అధినేత్రిగా, జీవులలో పరమాత్మ స్థానమైనటువంటి ధారాకాశంలో ఉండేదిగా, శుక్లపక్షంలో ఉన్నటువంటి తిథిమండల నిత్యాదేవతల చేత పూజింపబడేదిగా చెప్పాయి కొన్ని నామాలు. ఆ తర్వాత దేవి యొక్క సకల కళల స్వరూపము, ఆ కళలకు అధినేత కళానాథ అని, ఆ కళల్లో ప్రముఖమైనటువంటి కావ్యాల ఆలాపనతో వాటిలోని కవితా రసాస్వాదనకి ఆనందించేది కావ్యాలాప వినోదిని అని. ఐశ్వర్యదాయిని, జ్ఞానప్రదాయిని అయినటువంటి లక్ష్మీ సరస్వతుల చేత ఇరు పార్శ్వాల్లోనూ రెండు పక్కలా కూడా ఉండి చామరములతో సేవింపబడేది అనే భావాల్ని అందించాయి కింద నామాలు. ఆ విధంగా దేవి యొక్క కళా విలాసాన్ని, కళా వికాసాన్ని, హృదయంగమైనటువంటి కవితా విన్యాసాన్ని, వైభోగ విజ్ఞానాన్ని మించినటువంటి మహారాజ్ఞీత్వాన్ని పరోక్షంగా దర్శింపజేశాయి ఆ నామాలు. రమా భారతీదేవుల యొక్క దేవుని చేత సేవింపబడుతోంది అని చెప్పడంలో దేవీ భక్తులకి ఆమె సేవించే వారి అనుగ్రహ వీక్షణాలు సదా ఉంటాయనే సందేశం కూడా ఉంది ఆ కింద నామంలో. ముందు విశ్వపాలన చెప్పిన తర్వాత కళాపోషణ గురించి చెప్పడం సాహిత్య విశేషం అది. ఆ తర్వాత విశ్వపోషణ గురించి వివరిస్తున్నాయి వచ్చే ఒక 25 నామాలు. వాటిలో మొదటిది ఆదిశక్తి అనే నామం. ఈ ఆదిశక్తి అనే నామానికి అర్థం మొదటగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణి, ఆదిగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అని. దీని యొక్క భావార్థ శ్లోకం చైతన్యాత్మక జీవశక్తి సకల వ్యాపార పారీణయా బ్రహ్మాండాండ నియోగ పాలన కరశక్త్యే స్తవారాధయా జ్ఞానైశ్వర్య ప్రధాన శక్తి మహిత ప్రజ్ఞా ప్రభావాత్మయా మూలాధారక ఆదిశక్తి నిలయ సిడ్నీపురీ శారదా. చైతన్యాత్మక జీవశక్తి సకల వ్యాపార పారీణయా అన్నారంటే చైతన్య రూపంలో, చేతనత్వంలో, జీవులలో జీవశక్తిగా జీవన వ్యాపారాలని నిర్వహించేటువంటి సామర్థ్యం కలిగినది. బ్రహ్మాండాండ నియోగ పాలన కరశక్త్యేస్తవ ఆరాధయ అన్నారంటే బ్రహ్మాండాలను నియంత్రించి పాలించేటటువంటి శక్తి కలదిగా కీర్తించబడినది. జ్ఞానైశ్వర్య ప్రధాన శక్తి మహిత ప్రజ్ఞా ప్రభావాత్మయా అన్నారంటే జ్ఞానమే ప్రధానమైనటువంటి ఐశ్వర్యంగా కలిగి ప్రజ్ఞా ప్రభావాలతోటి విరాజిల్లేటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటిది. మూలాధారక ఆదిశక్తి నిలయ అన్నారంటే ఆ సృష్టి అంతటికీ మూలాధారమైనటువంటి ప్రధాన ఆధారమైనటువంటి ప్రధాన శక్తిగా ప్రసిద్ధి పొందినటువంటి ఈశ్వరి అని. ప్రధానమైనది అయినటువంటి శక్తి స్వరూపిణి అది దీనికి అర్థం. అంటే ఆదిశక్తి అంటే మొట్టమొదటిది, అలాగే ప్రధానమైనటువంటిది అని కూడా అర్థం. సృష్టికి ముందు పరబ్రహ్మకు సృష్టిగా వ్యక్తం అవుదామనే కోరికకి భవిష్యాం ప్రజాయేది అనేటువంటి కోరికకి ప్రేరణ సంకల్పాల శక్తే దేవి అని దీని యొక్క భావం. ఆ పరబ్రహ్మ కోరిక సమయంలో పరబ్రహ్మ నుంచి బయటికి వచ్చినటువంటి శక్తి
మాయారూపమే అదే అదే ఆదిశక్తి, మాయారూపమే అది. దాని నుంచే ఈ కనిపించే నామరూపాత్మకమైన సృష్టి అంతా కూడా ఉద్భవించింది కనుక అది ఆదిశక్తి, అది పరాశక్తి, మూలశక్తి, సర్వప్రాణశక్తి. జీవుల్లో చైతన్య రూపంలో ప్రాణశక్తి స్వరూపంలో శ్వాసక్రియ నుంచి అన్ని జీవన వ్యాపారాలని నిర్వహించేటువంటి అదృశ్య శక్తి స్వరూపిణి దేవి. దీనికి భావం ఆద్యమైనది అంటే మొదటిది, అనూహ్యమైనది అంటే ఊహించలేనిది కనుక జీవుల్లోనూ బ్రహ్మాండాల్లో కూడా చలనానికి, కదలికకి, సంచలనానికి, మార్పులకి ముందు నుంచి ఉన్నటువంటి శక్తి, వీటన్నిటికంటే ముందు ఉంది శక్తి. ఆ శక్తి అంటే ఎల్లప్పుడూ ఉండేది అని భావం. మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మకి సృష్టి చేయడానికి ఇచ్ఛాశక్తిగా స్ఫురించింది. ఆ ఇచ్ఛాశక్తి స్వరూపురాలు, సృష్టికి మూలకారకురాలు దేవి అని భావం. అలాగే అహమస్మి ప్రథమజావదాస్య అంటుంది శృతి. అంటే నేను సత్యము కన్నా ముందు ఉన్నదానని, అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి పరబ్రహ్మం నేనే అని చెప్పడం అనమాట. అంటే అదే ఆదిశక్తి అని భావం. ఇక తర్కశాస్త్ర ప్రకారం చూస్తే కార్యం కన్నా ముందుగా కారణం ఉండి తీరాలి. అంటే కారణం లేకుండా కార్యం ఉండదు తర్కశాస్త్ర ప్రకారం. ఇది సృష్టి అనేది కార్యం కనుక దానికి కారణమైనటువంటి శక్తి, శక్తి స్వరూపమైన దేవి సృష్టి కంటే ముందుగా ఉన్నది, అంటే మొదటగా ఉన్నది అని అర్థం. కాబట్టి ఆదిశక్తి అని భావం. అలాగే పరబ్రహ్మం అఖండం, దానికి ఆది ఉండదు, అంతం ఉండదు. దానికి అది మొదలు లేదు, చివరి లేదు, దానికి అఖండం అది. కానీ ఖండానికే ఆది మొదలు తుదా ఉంటాయి. కాబట్టి అంటే పరబ్రహ్మమైన ఈశ్వరునికి ఖండభావనలు కల్పించినటువంటి శక్తియే ఆదిశక్తి. ఆ ఈశ్వరునికి సంకల్పం కలిగింది, భౌస్యాం ప్రజాయేతి అనే సంకల్పం కలిగింది కదా, అదే మహామాయ. ఆ సంకల్పం కలగడమే మహామాయ. ఆ ఈశ్వరుని యొక్క నిర్గుణ నిరాకార భావానికి సగుణ సాకార భావనని పుట్టించడానికి ఆది అయినది, మొదలైనది ఆ శక్తి. అంటే సృష్టికి పూర్వం ఇద్దరు ఈ మాయా పరబ్రహ్మం ఇద్దరూ కూడా ఒకే అఖండం, అది ఒకటే, అందులో మార్పు లేదు. సృష్టికి తగిన సమయం వచ్చినప్పుడు ఆ నిర్గుణతత్వంలో ఉన్నటువంటి రాజస శక్తి నెమ్మదిగా జాగృతమై లేచి ఆ అనంతంలో అప్పుడు ఒక చిన్న అలజడుల్ని సృష్టిస్తుంది. ఆ సృష్టించి వాటిని వ్యాపింపజేస్తుంది. ఆ వ్యాపింపజేయడంతో ఆ అలజడుల వల్ల ఆ నిర్గుణ బ్రహ్మానికి తనదైనటువంటి స్వస్వరూప జ్ఞానం, అంటే తాను ఉన్నాను, నేను అనేటువంటి భావన కలుగుతుంది. నేను ఉన్నాను, నాకు ఎంతో శక్తి ఉన్నది అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావనను కలిగించింది ఎవరో అదే ఆదిశక్తి. ఆ భావన నుంచే బహుశ్యాం ప్రజాయేతి అనేటువంటి కోరిక పుట్టింది. ఆ కోరికని యథార్థం చేయడానికి మళ్ళా బయటకు వచ్చినటువంటి ఆ క్రియాశక్తి మూల ప్రకృతి స్వరూపిణి ఆదిశక్తి. అంటే నిర్గుణ పరబ్రహ్మంలో ఉన్నది ఆయనకు స్వస్వరూప జ్ఞానం, అంటే తన జ్ఞానం దాన్ని కలిగించింది. ఆయన కోరికను సఫలం చేయడానికి బయటికి వచ్చింది. ఆ కోరిక ప్రకారం సృష్టి కార్యాన్ని నిర్వహించేది అన్నీ కూడా ఆదిశక్తి ఆవిడే. ఇక ఒక ఉదాహరణ తీసుకుంటే దీనికి, ఒక నిద్రలో ఉన్నటువంటి ఒక జీవుడు మేల్కొనడం ఎలా మేల్కొంటాడు అంటే, నిద్రలో ఉన్నటువంటి జీవుడికి మేల్కోవాలంటే ఆయనలో ఒక సంచలనం కలగాలి, ఒక మార్పు కలగాలి, ఒక చలనం కలగాలి. అంటే తన శక్తి తాను అని తెలుసుకోవాలి. ఆ నిద్రలో ఉన్నప్పుడు తాను అని తెలుసుకుంటే అప్పుడు ఆ ప్రజ్ఞాపూర్ణం కోసమని మెరుగు వస్తుంది. కాబట్టి అలాగే ఈశ్వర సంకల్పం కూడా అదే. ఈశ్వర పరబ్రహ్మ కూడా ఆయన అలా ఉన్నప్పుడు, నిర్గుణంగా ఉన్నప్పుడు ఆయనకు ఒక సంకల్పం, ఒక అలజడి, ఒక అల కలిగింది. ఆ అల కలిగితే ఆ అలలో నుంచి వచ్చినటువంటి భావన, తాను అనే భావన కలిగింది. తాను తన శక్తి అనే భావన కలిగినప్పుడు అది ఆ విధంగా వచ్చిన ఈశ్వర సంకల్పమే ఆదిశక్తి అనుబంధం. అది ఆ విధంగా చూస్తే మన మామూలు జీవుల్లో ఉన్నటువంటి నిద్ర నుంచి నిద్ర మేల్కోవడం ఎలాగో, అలాగే పరబ్రహ్మ కూడా ఆయన నిర్గుణ నిరంజనగా ఉన్నటువంటి స్థాయి నుంచి సగుణ సాకారంగా రావడానికి జరిగే మార్పు అదే ఆదిశక్తి అని అర్థం. ప్రథమమైనది, అనాది అయినది అయినటువంటి శక్తి స్వరూపిణి దేవి అని నామం యొక్క భావం. అంటే సృష్టికి ముందు నుంచి కూడా పరబ్రహ్మ సంకల్ప రూపంలో ఉంటుందని, సృష్టికి ముందు
నాదము కాంతి రూపాలు కూడా తానే అయ్యి సృష్టికి కావలసిన శక్తి అంతా కలిగిందని, జీవుల యొక్క పుట్టుక నుంచి చైతన్య శక్తిగా ప్రాణతత్వంగా జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల్లో అనుక్షణం జాగృతంగా ఉండి అనుక్షణం మెరుగుగా ఉండి జీవుల్ని సదా సంరక్షిస్తోంది అని దీని యొక్క విస్తృతమైన భావం. అంటే జీవులు నిద్రిస్తున్నా కానీ సుషుప్తిలో ఉన్నా కానీ తాను మటుకు మెరుగుగా ఉండి వారికంటే ముందే మెరుగుగా ఉంటూ వారిని ఆ స్థితిలో కూడా రక్షిస్తోంది అని భావం. ఈశ్వర సంకల్పాన్ని సఫలం చేయడానికి నిర్గుణతత్వం నుంచి వెలువడినటువంటి పరాశక్తిగా సగుణ రూపం దాల్చి సృష్టి నిర్వహణ భారాన్ని వహించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మహాశక్తి, మాయాశక్తి, ఇచ్ఛాశక్తి అని జీవుల్లోనూ బ్రహ్మాండాల్లోనూ కూడా చలనానికి సంచలనానికి ముందు నుంచి ఉన్నటువంటి శక్తి ఆ ఆదిశక్తే అని దీని యొక్క విశేష భావం. ఆ సృష్టి మూలశక్తి, సృష్టి భావరక్తి, దృష్టి జ్ఞాన శక్తి, దుష్ట దోష విరక్తి, కష్టకాల నివృత్తి ఆ పరమేశ్వరే. అన్నిటికీ మూలమైనది అనాది అయినటువంటి శక్తి స్వరూపం దేవి అన్నటువంటి కింద నామం ఆదిశక్తి అనే నామం దేవి యొక్క సృష్టి మూలకత్వాన్ని, బ్రహ్మ ప్రేరకత్వాన్ని, శక్తి ధారకత్వాన్ని, జీవ పోషకత్వాన్ని, లోకపాలకత్వాన్ని పరోక్షంగా చెప్పింది ఒక చిన్న పదంలో. సృష్టికి కారణం దానికంటే ముందు ఉండాలన్నటువంటి కార్యకారణ సంబంధ సూత్రం దేవిని అనాది శక్తిగా ధృవీకరిస్తుంది. పరబ్రహ్మలో సృష్టి సంకల్పాన్ని ప్రేరేపించడం అసంపూర్ణమైనటువంటి జీవుల యొక్క ప్రయాణాలని సంపూర్ణం చేయించి పరబ్రహ్మలో లయం చేసుకోవడం కోసమే అనేటటువంటి యోగ వేదాంత రహస్య విశేషం ఈ నామం. ఆ ఆదిశక్తిని గుర్తించడం, నిర్వచించడం గురించి వివరిస్తోంది అమేయ అనేటువంటి వచ్చే నామం. అమేయ అనే నామానికి అర్థం నిర్వచించడానికి, గణించడానికి, కొలవడానికి అతీతమైనది, అలవి కానిది, వీలు లేనిది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం గణ్యాతీత ప్రమాణ సద్గుణ గణాలంకార సంభావ్యయా బ్రహ్మాండాది సమస్త విశ్వభరిత సన్మాన ప్రాభావ్యయా దృక్వాంగ్మానస తద్వతీత విమలతత్వ అమేయాన్వయా విశ్వవ్యాపిత సత్వతేజ మహిత శ్రీపురీ శారదా. గణ్యాతీత ప్రమాణ సద్గుణ గణాలంకార సంభావ్యయా అన్నారంటే లెక్క పెట్టడానికి, కొలవడానికి అలవి కానటువంటి ప్రమాణాలతో నిండినటువంటి సద్గుణాలే అలంకారప్రాయంగా కలిగినది. సద్గుణ గణాలంకార సంభావ్యయ అన్నారు. అలాగే బ్రహ్మాండాలతోటి నిండినటువంటి ఈ సమస్త విశ్వాన్ని బ్రహ్మాండాది సమస్త విశ్వభరిత సన్మాన ప్రాభావ్యయ అన్నారంటే ఈ బ్రహ్మాండాలతో నిండినటువంటి ఈ సమస్త విశ్వాన్ని కూడా భరించి నిర్వహించేటటువంటి సామర్థ్యం కలది. దృక్వాంగ్మానస తద్యతీత విమలతత్వమేయన్మయ అన్నారంటే దృష్టికి, వాక్కునికి, మనసుకి అతీతమైనటువంటి పరిశుద్ధ తత్వం కలిగినది. విశ్వవ్యాపిత సత్వతేజ మహిత అన్నారంటే నిర్వచించడానికి అలవి కానిది, విశ్వమంతా వ్యాపించినటువంటి సత్వగుణాలు కలిగినటువంటి ఈశ్వరి అని అర్థం. ఇక పరమాత్మను గురించి చెబుతూ శృతి ఏముంటుందంటే నాయమాత్మా ప్రవచనే నలభ్య అంటుంది. అంటే సామాన్య వచనాలకి, ప్రవచనాలకి, నిర్వచనాలకి లభ్యమయ్యేది కాదు పరబ్రహ్మ అని అర్థం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది శృతి తైత్రీయ ఉపనిషత్తు. అంటే వాక్కులు మనసుతో సహా ఎక్కడి వరకు వెళ్ళి ఇక ముందుకు వెళ్ళలేక వెనక్కి తిరుగుతాయో అంతకు మించిన అవతల ఉన్నటువంటి అచేతమైనటువంటిగా ఉండేదే పరబ్రహ్మతత్వం అని భావం. అలా నిర్వచించడానికి వీలు కానిది దేవి అనేది యొక్క భావం. అలాగే ఇయానిది మాధుం పరిచ్ఛేత్తుం న శక్యతే అని శృతి చెప్తుంది. అంటే ఇంత ప్రమాణం కలది అని కొలవడానికి వీలు కానటువంటి శక్తి స్వరూపిణి.
ఆదిశక్తిని కొలవడానికి, లెక్క పెట్టడానికి కొలమానాలు అవసరం లేవు. ఇక లింగ పురాణంలో ఒక మాట అంటారు, స్వర్గ పాతాళ లోకాంత బ్రహ్మాండ ఆవరణాష్టకే మేయం సర్వముమారూపం మాతా దేవో మహేశ్వర అని చెప్పబడింది. అంటే స్వర్గాది పాతాళ లోకాల్లో ఉన్నటువంటి బ్రహ్మాండాల యొక్క ఆవరణాలు ఒక 8 ఉంటాయి. ఆ మే స్వరూపం అంటే ఆ 8 ఆవరణల యొక్క స్వరూపము అంతా దేవియే. ఆ శక్తిని కొలిచేవాడు ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అని. అలాగే క్రింద నామంలో ఉన్నటువంటి ఆదిశక్తి యొక్క స్ఫూర్తి అమేయ, తత్వం ఆత్మ. అంటే ఆదిశక్తి, అమేయ, ఆత్మ అనేటువంటి 3 నామాల్లోనూ కూడా ఆదిశక్తి మొదటి శక్తి, దాని యొక్క స్ఫూర్తి అమేయము, దానికి తత్వం ఆత్మ అని. ఇక అలాగే పురాణాల్లో ఒక అద్భుతమైనటువంటి గాథ ఒకటి ఉంది ఈ అమేయ అనేటువంటి దానికి సంబంధించింది. ఒక త్రిమూర్తులు కలిసి బయలుదేరి ఈ సృష్టి అంతటికి మూల కారణమైనటువంటి శక్తిని కనుక్కుందామని, దీని యొక్క ఆద్యంతాలు కనుక్కుందామని ఉద్దేశంతో బయలుదేరి అలా వెళ్ళి ఎంతో దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ బ్రహ్మాండం దాటిన తర్వాత ఇంకొక బ్రహ్మాండం కనబడుతుంది. అక్కడ ఇంకో 3 త్రిమూర్తులు కనబడతారు. వీరు వారిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ఇంకా వెళుతూ ఉంటే ఇంకొక బ్రహ్మాండం కనబడుతుంది. అలాగే కొన్ని 4-5 బ్రహ్మాండాలకి వెళ్ళిన తర్వాత ఈ త్రిమూర్తులకి మొదటి త్రిమూర్తులకి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ మారిపోతామో, ఇంకెన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మనకు తెలియట్లేదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిందామని వెనక్కి వచ్చేసి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు స్వస్థానాల్లో ఉంటారు. అంటే వారి త్రిమూర్తులకు కూడా ఆ ఊహకు అందనటువంటి అనేక కోటి బ్రహ్మాండాల అవన్నీ కూడా ఆవరించినటువంటి శక్తి దేవి యొక్క శక్తి అని అర్థం. అంటే దాన్ని కొలవలేము, దాని ఆది లేదు, అంతం లేదు. కాబట్టి దాన్ని కొలవడం కష్టం. కాబట్టి కొలవడం కష్టం అనే విషయం త్రిమూర్తులు కూడా గ్రహించి వారిని ఆ దేవిని తమ మనసుల ద్వారా ధ్యానించి మాత్రమే పొందగలము అని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా ఆమె యొక్క ఆద్యంతాలు కొలవలేమని చెప్పి నిర్ధారించుకొని వస్తారు. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే సముద్రంలో ఒక అల ఉంటుంది. ఆ అల సముద్రాన్ని ఎలా తెలుసుకోగలదు? తెలుసుకుందామని ప్రయత్నం చేసినా కానీ ఉపయోగం లేదు. ఏ విధంగా తెలుసుకోగలది? ఏ విధంగా అంటే సముద్రంలో కలిసిపోతేనే అది సముద్రంలో భాగం అవుతుంది అంతే. అంటే ఆ విధంగా కలిసిపోవడం మాత్రమే సాధ్యం, కానీ తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ దేవి విషయంలో కూడా అంతే, పరమేశ్వరి విషయంలో కూడా అంతే. ఆమెను అనుభూతిగా కలిసిపోవడం, ఆమెను కలవడం సాధ్యం, కానీ ఆమె గురించి తెలుసుకోవడం అమేయం. అమేయం, అప్రమేయం, ఇవన్నీ తెలుసుకోవడం కష్టం. ఆమె యొక్క శక్తి సామర్థ్యాలని, ఆమె యొక్క ఆద్యంతాలని తెలుసుకోవడం కష్టం. ఆమెలో కలిసి అనుభూతిగా ఉండడం సాధ్యమవుతుంది. అలాగే పరాన్ని చేరడం కూడా అటువంటిదే. అంటే పరాన్ని చేరడం ఉంటుంది, కానీ పరాన్ని తెలుసుకోవడం ఉండదు. తెలుసుకోవడం కష్టం, అది ఉపయోగం లేదు దానివల్ల. అంటే పరాన్ని తెలుసుకోవడం అంటే దాని యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలగడం, దాని దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి దాంట్లో ఉన్నదాన్ని దాంట్లో కలిసిపోగలిగితే ఒక అల, సముద్రంలో ఉన్న అల ఎలా అయితే సముద్రంలో కలిసిపోతే సరిపోతుందో ఆ విధంగా కలవలసిందే. కానీ అల విడిగా కూర్చుని సముద్రం యొక్క దాని యొక్క ఒడ్డు పొడుగు కొలుద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. అంటే కొలవడానికి, లెక్కించడానికి వీలు కాని దేవి అని నామ యొక్క భావం. దేవి యొక్క గుణగణాలు, శక్తి సామర్థ్యాలు, దయా దాక్షిణ్యాలు, సరాగ విరాగాలు, శిక్షణ దండనీతులు, అనుగ్రహ నిగ్రహాలు, సత్వతత్వాలు, లోకపాలన లాలనలు, ఇలా అన్ని లక్షణాల్లోనూ కూడా దేవిని గణించడానికి, గుణించడానికి, కొలిచి లెక్కించడానికి వీలు కానంత అనంత గుణగణాలంకార అమేయ సృష్టి రచనా పాలన తత్పర అప్రమేయ ప్రమాణ ప్రతిభా ప్రకార దేవి అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. ఏ విధమైన కొలమానంతోనూ కూడా ఆమెను అందుకోలేము అన్నది అసలు సారాంశం, అసలు రహస్యం. అది భక్తి తన్మయ, జ్ఞాన సన్మయ, తత్వ చిన్మయ, అమేయ సదయ ఆ పరమేశ్వరే. కొలతలకు అందనిది, లెక్కించడానికి వీలు కానిది, నిర్వచించడానికి అలవి కానిది అటువంటి దేవి అనేటువంటి కింద నామం అమేయ అనే నామం ఆమె యొక్క అనంతత్వాన్ని,
పరబ్రహ్మ పరతత్వాన్ని, సద్గుణ గణత్వాన్ని, జ్ఞాన గోచరత్వాన్ని, సర్వసమర్థత్వాన్ని, దాక్షిణ్యత్వాన్ని, సృష్టి పాలకత్వాన్ని దర్శింపజేస్తుంది. మనోవాక్కులు చేరలేనటువంటి సర్వౌన్నత్య తత్వస్వరూపోని ఏ విధమైనటువంటి కొలమానంతోనూ కూడా ఆమె యొక్క గుణ లక్షణ శక్తి సామర్థ్యాలను అందుకోలేము అన్నది ఆ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆదిశక్తి అనంతశక్తిని కొలవడం, నిర్వచించడం వృధా ప్రయాసని, జ్ఞానధ్యానాలతో మాత్రమే అనుభూతిని పొందడమే సరైన మార్గము అని సందేశం ఉంది అందులో. దేవి యొక్క మరో రూప విశేషాన్ని చెబుతోంది వచ్చేటటువంటి నామం ఆత్మ అనే నామం. ఈ ఆత్మ అనే నామానికి అర్థం ఆత్మస్వరూపిణి, ఆత్మస్వరూపిణి అనేది అని. దానికి భావార్థ శ్లోకం నాయం వాగ్వచనేన లభ్య మనసా జప్ ప్రాప్య తత్వాత్మిక. నాయం వాగ్వచనేన లభ్య మనసా జప్ ప్రాప్య తత్వాత్మిక. ప్రాణాధార స్వరూప సర్వ జగద వ్యాపార నిర్వాహక. యా సర్వేంద్రియ శక్తిదాతృమహిత కామేశయాత్మేశ్వరీ. ఆత్మా నిత్య సునిర్మలాకృతనుత సిడ్నీపురీ శారదా. అంటే నాయం వాగ్వచనేన లభ్య మనసాత్య ప్రాప్య తత్వాత్మిక అన్నారంటే వాక్కులు మనసులతోటి పొందలేనటువంటి తత్వం కలిగినది. ప్రాణాధార స్వరూప సర్వ జగత వ్యాపార నిర్వాహక అన్నారంటే సర్వ ప్రాణులకి ఆధారంగా నిలిచి జగత్తులో ఉన్నటువంటి కార్యకలాపాలను అన్నింటినీ కూడా నిర్వహించే స్వరూపమైనది. యా సర్వేంద్రియ శక్తిదాతృమహితా కామేశయాత్మేశ్వరి అన్నారు. అంటే దేహాల్లో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకు వాటికి అనుగుణమైనటువంటి శక్తుల్ని ప్రసాదించేది. కామేశ్వరునికి ఆత్మేశ్వరి అనేది. ఆత్మానిత్య సునిర్మలాకృతనుత అన్నారంటే సదా నిర్మలంగా ఉండేటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరి అని. అన్ని జీవులకి ప్రాణాధారమైనటువంటి ఆత్మస్వరూపిణి దేవి అని దీని యొక్క బాహ్యమైన అర్థం. దేహానికి దేని వలన చైతన్యం, గుర్తింపు, నామరూపాలు కలుగుతాయో దానిని ఆత్మ అని భావించాలి. అంటే అది ఉండడం వలన ఆ దేహానికి చైతన్యం వస్తుంది. అది లేకపోతే దేహానికి గుర్తింపు లేదు. ఆ విధంగా దానికి భావిస్తే ఆ ఆత్మయే దేవి అని భావం. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది శృతి. అంటే అణువు కన్నా సూక్ష్మమైనది, మహత్తు కన్నా పెద్దదైనది ఆత్మ. సత్యమైనది, నిత్యము, జ్ఞానమయము, నిర్మలము, అనంతము, స్వతంత్రము, స్వత ప్రమాణము, ఆనందమయము, ఇటువంటి లక్షణాలన్నీ కలిగినది ఆత్మ. అంటే పరబ్రహ్మయే, అదే దేవియే అని భావం. ఆత్మ ఇంద్రియాలకు అతీతంగా వాటికి శక్తినిచ్చేది. వాటి నిత్య కార్యకలాపాలకు కావాల్సినటువంటి సంకల్పాలు, జ్ఞాన క్రియాశీలకత్వాలు ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల యొక్క మూల చైతన్యమే ఆత్మ. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేనిది కానీ ఇంద్రియాలకు శక్తినిచ్చేది. అది ఇచ్ఛాజ్ఞాన శక్తి క్రియాస్వరూపమైనటువంటి దేవి అని అర్థం. శివుని యొక్క 8వ మూర్తి ఆత్మ అని చెప్పబడింది. అంటే ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః అంటారు కదా. అలాగే 8వ మూర్తి ఆత్మ. అంటే అది మిగిలిన 7 మూర్తుల్ని కూడా వ్యాపించి ఉంటుంది, 7 మూర్తుల్లోనూ వ్యాపించి ఉంటుంది. కనుక శివుని తత్వం అనేటువంటి ఆత్మరూపం విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని భావం. అదే రుద్రాధ్యాయాన్ని చెప్పారు కదా, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః చెప్తారు కదా. ఆ రుద్రాధ్యాయాన్ని చెప్పినట్టుగా శివుని యొక్క ఆత్మస్వరూపమే దేవి అని అర్థం. ఆత్మ అంటే పరబ్రహ్మ అని కూడా అర్థం ఉంది. అది శృతి ఏం చెప్తుందంటే యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయాని యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్తతే అని శృతి ఆత్మకు నిర్వచనం ఇచ్చింది. అంటే ఏది పొందునో, ఏది గ్రహిస్తుందో, ఏది విషయాలను అనుభవిస్తుందో, ఏది సర్వకాలము ఉంటుందో అది ఆత్మ. దానికి జననమరణాలు లేవు, అది మారుతూ ఉంటుంది. ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మారుతుంది, కానీ అది మనకు దానికి మనకు నాశనం లేదు.
అంటే అదే ఆత్మ, అదే పరబ్రహ్మ, అదే దేవి అని అర్థం. విశ్వాత్మగా ఉంటూ దేవి చైతన్యం పొందడం, గ్రహించడం, అనుభవించడం అనే లక్షణాలు ఉంటాయి దేవిలో. అంటే ఆ లక్షణాలే జీవాత్మకు కూడా సంక్రమిస్తాయి. అంటే విశ్వాత్మ నుంచి జీవాత్మకి సంక్రమిస్తాయి ఆ లక్షణాలు. నేను దేవి విశ్వాత్మ అనుకుంటే ఆ దేవి యొక్క అంశే ఆ జీవాత్మ కూడా. ఏ విధంగా అంటే సముద్రంలో ఉన్నటువంటి సముద్రం యొక్క రుచి దాని అలలకి, దాంట్లో ఉన్నటువంటి బిందువులకి అన్నిటికీ కూడా వస్తున్నట్లుగా ఆ విశ్వాత్మ నుంచి విశ్వాత్మ యొక్క లక్షణాలు ఆ మూడు పొందుట, గ్రహించుట, అనుభవించుట, ఈ మూడు లక్షణాలు ఉన్నాయి కదా, ఈ మూడు లక్షణాలు కూడా ఆ జీవాత్మ కూడా వస్తాయి. అంటే అలా ఆత్మ పరమాత్మ ఒకటే స్వరూపము దీని యొక్క భావం. విశ్వకోశంలో ఆత్మ అంటే దేహము, మనస్సు, బ్రహ్మ, స్వభావము, ధైర్యము, బుద్ధి అనేటువంటి అర్థాలు చెప్పబడ్డాయి. అంటే ఆ రూపాలన్నీ అనేటువంటి ఆత్మస్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటుంది సప్తది, దేవి సప్తది. అంటే బుద్ధిస్వరూపిణి, ఆత్మస్వరూపిణి దేవి అని భావం. ఇక ఆత్మకి నిర్వచనం అతది వ్యాప్నాది సర్వం ఆత్మ అని. అంటే సర్వమునందు వ్యాపించినది, విశ్వవ్యాప్తమైనది ఆత్మ అని భావం. ఇక భగవద్గీతలో భగవానుడు 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఎన్నో శ్లోకాలలో ఆత్మ గురించి విస్తృతంగా చెప్తాడు ఆయన. అందులో 1-2 చెప్పుకుంటే ఇక్కడ నజాయతే మృతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత్వా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నాణ్యతే అన్యమానే శరీరే అంటాడు. అంటే ఓ అర్జున, ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు, పూర్వం ఉండి ఇప్పుడు లేనిది కాదు, పూర్వం లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, జనన మరణాలు లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం చంపబడినా కానీ ఆత్మ మటుకు చంపబడదు దీని అని చెప్తాడు. అలాగే దీన్ని పోలినటువంటి శ్లోకం కఠోపనిషత్తులోనే ఉంది. అసలు ఇలాగే ఉంటుంది ఆ శ్లోకం కూడా. ఇంకొక శ్లోకం భగవద్గీతలో నయనం చందంతి శస్త్రాణి నయనం ధాతి పావక నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుత అంటాడు. అంటే ఈ ఆత్మను ఆయుధాలు ఏవి కూడా సంపదాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు అని. అంటే దీనికి చలనం లేనిది, దీని లక్షణం అది. అంటే పంచభూతాలతో ఏమాత్రం కూడా చలించనిది అని అర్థం. ఇలాగా ఆ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చాలా వరకు ఆత్మతత్వాన్ని వివరిస్తాడు భగవానుడు. ఇక వేదాల్లో ఉండే మహావాక్యాలు కూడా ఆత్మను తెలియజేసేవి ఇవన్నీ కూడాను. ఆ మహావాక్యాలు స్థూలంగా చూస్తే ఇదివరకు చెప్పుకున్నాం ఇంకొక కొన్ని నామాల దగ్గర. మళ్ళీ ఇంకోసారి చెప్పుకోదలుచుకుంటే ఇక్కడ స్థూలంగా ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అని మొట్టమొదటి మహావాక్యం. అంటే శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ అని అర్థం. ఇక యజుర్వేదానికి సంబంధించిన బృహదారణ్యోపనిషత్తు అయితే అహం బ్రహ్మాస్మి అని మహావాక్యం అది. అంటే నేను బ్రహ్మముగా ఉన్నాను, నేనే బ్రహ్మమును అని. ఇక మూడవ సామవేదానికి సంబంధించినటువంటి ఛాందోగ్యోపనిషత్తులో అయితే తత్వమసి అనే వాక్యం. అంటే తత్ త్వం అసి అని. తత్ అంటే అది, త్వం నీవు, అసి అంటే ఉన్నావు, అది నీవు అయి ఉన్నావు అని అర్థం. అంటే ఆ ఆత్మ నువ్వే, ఆ బ్రహ్మము నువ్వే అని. ఇక అథర్వోపనిషత్తుకి సంబంధించిన మాండుక్యోపనిషత్తు తీసుకుంటే, అథర్వ వేదానికి సంబంధించినటువంటి మాండుక్యోపనిషత్తు తీసుకుంటే దాంట్లో అయం ఆత్మ బ్రహ్మ అనే మహావాక్యం. అంటే ఈ ఆత్మయే బ్రహ్మము, ఆత్మ బ్రహ్మము ఒకటే, ఆ బ్రహ్మము ఆత్మ అన్నీ నేనే అనేటువంటి భావం ఇది. అలాగే ఆత్మతత్వాన్ని గురించి శంకరాచార్యుల వారు కూడా నిర్వాణ షట్కం అని చెప్పి ఒక 6 శ్లోకాల్లో వివరిస్తారు. ఎంతో చక్కగా వివరిస్తారు దాన్ని. ఆత్మస్వరూపిణి దేవి అని నామం యొక్క భావం. జీవులందరికీ ప్రాణాధారమైనది, చైతన్య శక్తి అయినది, ఇంద్రియాలకు కావాల్సినటువంటి సంకల్పము, జ్ఞానము, క్రియాశీలకత్వాలను ఇచ్చేటటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల యొక్క మూల చైతన్యమైనది, పరబ్రహ్మ స్వరూపమైనది అయినటువంటి ఆత్మరూపంగా సృష్టిలో జీవులందరిలోనూ స్థిరంగా ఉంటూ వారిని సక్రమ మార్గంలో నడిపించేది అని అంతర్గత భావం. పరమాత్మతో భేదం లేనటువంటి ఆత్మ అంతటా వ్యాపించింది, విశ్వవ్యాప్తమైనది అన్నటువంటి శృతివాక్యాలు ఇక్కడ చక్కగా అన్వయమవుతాయి.
పురాతనము, శాశ్వతము, అనంతము, నిర్మలము, సత్యము, స్వతంత్రము, జ్ఞానమయము, ఆనందమయము అని ఆత్మను అనేక గ్రంథాలు, మహావాక్యాలు, భగవద్గీత ఇవన్నీ కూడా వివరించాయి. అంటే ఆ సర్వ జీవాత్మ, జీవభావాత్మ, భావజ్ఞానాత్మ, జ్ఞానతత్వాత్మ, తత్వదైవాత్మ, దైవ సర్వాత్మ ఆ పరమేశ్వరే. ఆత్మస్వరూపం దేవి అనేటువంటి కింద నామం, ఆత్మ అనే నామం జీవుల్లో ఉండేటువంటి ఆత్మ అనే కాకుండా ఇంద్రియాలకి అతీతంగా వాటికి శక్తినిచ్చేదని, పరబ్రహ్మతో భేదం లేకుండా విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపం అని, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి నిర్వికార పరబ్రహ్మ యొక్క మాయా చైతన్య శక్తి రూపం అని, నామరూపాత్మకమైనటువంటి సృష్టి సంకల్పానికి, నిర్మాణానికి కారణమైనటువంటి ఆదిశక్తి అనేటువంటి వివిధ విశేషార్థాలు కలిగింది ఆ నామం. జీవుల్లో ఉన్న, బ్రహ్మాండాల్లో ఉన్న, ఎక్కడ వ్యాపించినా సరే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేనిది, అన్నిటి చలనాలకి చాలనాలకి కూడా ప్రధాన ప్రాణశక్తి అనే నిగూఢ భావం కలిగినటువంటి నామం అది. అలా సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మతత్వం యొక్క స్థానం గురించి వివరిస్తోంది వచ్చే నామం పరమా అనే నామం. ఈ పరమా అనే నామానికి అర్థం అన్నిటికీ పరమమైనది, సర్వోత్కృష్టమైనది, అన్నిటికంటే గొప్పదైనది అని. దీని యొక్క భావార్థ శ్లోకం వ్యక్తావ్యక్తక కాల పురుష పరబ్రహ్మస్వరూపాత్మక పూర్ణత్వాన్ నిరపేక్షణీయక నిరాధార స్వభావాత్మక కార్యత్కారణ మూల బుద్ధి విమల జ్ఞాన ప్రభావాత్మక ఆద్యంతాన్వహిత ప్రమోద పరమా సిడ్నీపురీ శారదా. వ్యక్తావ్యక్తక కాల పురుష పరబ్రహ్మస్వరూపాత్మక అన్నారంటే వ్యక్తము అంటే బహిరంగ కనిపించేది, అవ్యక్తము కనపడది అనేటువంటి కాలపురుష రూపానికి సంబంధించినటువంటి దానికి మించినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది. పూర్ణత్వాన్ నిరపేక్షణీయక నిరాధార స్వభావాత్మక అన్నారు. సంపూర్ణమై, నిరపేక్షమై, నిరాధార స్వభావం కలిగినది. కార్యత్కారణ మూల బుద్ధి విమల జ్ఞాన ప్రభావాత్మక అన్నారంటే కార్యకారణానికి మూలమైనటువంటి బుద్ధి, శుద్ధమైనటువంటి జ్ఞానము ప్రభావం చూపించేది. ఆద్యంతాన్రహిత ప్రమోద పరమ అన్నారంటే ఆది అంతాలు, మొదలు తుది మొదలు లేనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆనందం కలిగినటువంటి ఈశ్వరి అని. సృష్టికి అందులో ఉన్నటువంటి అన్ని విషయాలకి కూడా అతీతమైనటువంటి గుణలక్షణాలు కలదేవి అనేది ఒక భావం. అన్నిటికీ పరమమైనది అంటే అన్నిటికంటే పైన ఉన్నది, అన్నిటినీ మించిన గుణగణాలతో విరాజిల్లేది అని భావం. ఇక తైత్తిరీయోపనిషత్తు ఏముంటుందంటే బ్రహ్మవిదాప్నోతి పరమం అంటుంది. అంటే బ్రహ్మవేత్త ఈ పరమతత్వాన్ని పొందుతాడు అని అర్థం. సంపూర్ణమై నిరాకారమై నిరాధారమై నిరపేక్షమైనటువంటి బ్రహ్మం యొక్క తత్వమే పరమ అంటే బ్రహ్మను పొందుతాడు అనే భావం పరమ అనే పదంతో చెప్పబడింది. కాబట్టి ఆ బ్రహ్మవేత్తలు ఈ పరమపదాన్ని పొందుతారు అని అర్థం. అలాగే ఇంకో చోట శృతి ఏముంటుందంటే పరమే వ్యోమం ప్రతిష్ఠిత అంటుంది. ఆది మధ్యాంతాలు లేనటువంటి ఆకాశాన్ని, వ్యోమం అంటే ఆకాశం, ఆకాశానికి లాగా పరమం కూడా భావించాలి మనం అని దాని యొక్క భావం. ఇక పర అంటే బ్రహ్మ, మా అంటే కొలిచేది అనే అర్థంలో, మా అంటే మానవం అంటే కొలిచేది, పర అంటే బ్రహ్మ, పరమ అంటే బ్రహ్మను కొలిచేది కనుక దేవి పరమ. బ్రహ్మను కొలవడం అంటే బ్రహ్మను గురించి తెలుసుకుంటుంది, తెలుసుకున్నది అని అర్థం. అలాగే పర అంటే శివుని యొక్క అని అర్థం. మా అంటే లక్ష్మి, పరమ అంటే శివుని యొక్క లక్ష్మి అని, ఐశ్వర్య స్వరూపురాలు దేవి అని అర్థం. శివుని యొక్క ఐశ్వర్యం దేవియే అని. ఇక పరం అంటే తనకంటే హెచ్చైన స్థితి, తనకంటే మించిన స్థితి. మా అంటే లేనిది అని అర్థం. పరమ అంటే తనకంటే ఎక్కువైన స్థితి లేనిది దేవి అని అర్థం. సా కాష్టా సా పరాగతి అంటే స్థితి.
అంటే ఆమెయే బ్రహ్మజ్ఞానముచే సాధించవలసినటువంటి లక్ష్యము, ఆమెను చేరడమే పరమ లక్ష్యము అని అర్థం. విష్ణు పురాణంలో పరబ్రహ్మని 4 రూపాలుగా వ్యక్తమవుతుందని చెప్పబడింది. అవి ఆ 4 రూపాలు కూడా పురుషుడు, వ్యక్తము, అవ్యక్తము, కాలము అని. ఈ 4ంటికి కూడా అతీతమైనది పరమ అంటే. అలాగే తద్విష్ణు పరమం పదకం అంటారు కదా శృతిలోను. ఆ వాక్యంలో విశ్వవ్యాప్తమైనటువంటి పరమం స్థానంగా ఉన్నది. మాయాతీత స్వరూపంగా ఆ స్వరూపాన్ని తెలిసినది, అన్నిటినీ అవగాహన చేసుకునేటువంటి బుద్ధి స్వరూపమైనది దేవి పరమ అని అర్థం. అలాగే మొదటి పుష్పం ఉంటుంది కదా, తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటుంది. అంటే పరమాత్మ అంటే పరమైన ఆత్మ, అంటే అన్నిటినీ మించినటువంటి పరమం, అన్ని సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మ అని అర్థం. ఇక తర్కశాస్త్రం ప్రకారం చూస్తే కార్యకారణాల కన్నా కూడా వేరైనది, దేహాదుల చేత నశింపరానిది, సర్వశ్రేష్టమైనది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం పరమ అని వేదంలో చెప్పబడింది. అలాగే కిందటి నామం ఆత్మశబ్దంతో జీవుని, ఈ పరమశబ్దంతో పరమాత్మను చెప్పడం జరుగుతుంది. అంటే అటు జీవాత్మ ఇటు పరమాత్మ రెండు కూడా ఒకటే, 2 నామాల ద్వారా చెప్పడం జరిగింది. ఈ 2 పరమాత్మలే అని భావం. సృష్టి అంతటినీ కూడా ప్రకాశింపజేసేటటువంటి ప్రకాశాంశ విమర్శాంశలు, ఆ 2 యొక్క తత్వమే ఈ పరమ అనబడుతుంది. అంటే సజీవ నిర్జీవ పదార్థాలకు ఉన్నటువంటి భేదమే ఈ పరమ అని భావం. ఇక సృష్టికి మొట్టమొదటి సృష్టి జరగకముందు పూర్వం పరబ్రహ్మకి తాను ఉన్నాను, నేను బహుళం కావాలి అనేటువంటి సంకల్పం కలిగినప్పుడు ఆయన పరబ్రహ్మ ఈశ్వరుడు అవుతాడు. ఆ సంకల్పానికి ముందు ఆయన ఆ పరాను తనలో ఇముడ్చుకున్నది కాబట్టి పరమాయుడే. అంటే ఈశ్వర భావానికన్నా అతీతమైనది, అనంత స్వరూపిణి, పూర్తిగా పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. సర్వోన్నతమైన దేవి అని ఆమె యొక్క భావం. పరమ అంటే పరబ్రహ్మతత్వంగా సృష్టిలో అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనది, తనను మించినది లేనిది, పరబ్రహ్మ సంకల్పాన్ని తనలో నింపుకొని దానిని సాఫల్యం చేసేటటువంటి క్రియాశక్తి స్వరూపిణి, ఆది మధ్యాంతాలు లేనిది, ఎన్నడూ నాశనం లేనిది, పరబ్రహ్మతత్వాన్ని కొలవగలిగేది, ఈశ్వరుని యొక్క ఐశ్వర్య స్వరూపిణి, ఇలాగ ఆది అంతాలు లేనటువంటి సర్వోత్కృష్టమైన ఆనందం కలిగినది, కాలాతీత సర్వాతీత అయినది, పరబ్రహ్మ వ్యక్తమైనటువంటి 4 రూపాలకు అతీతమైనది, కార్యకారణాల కన్నా వేరు అయినది, బ్రహ్మజ్ఞానంతో మాత్రమే అందుకోబడేది అని ఇన్ని విశేషనామాలు ఉన్నటువంటి చిన్న నామం ఇదే పరమ అనేది. ఆ బ్రహ్మ జ్ఞానోత్తమ, జ్ఞానతత్వారమ, తత్వ సత్యాగమ, సత్య జ్ఞానారమ ఆ పరమేశ్వరే. అన్నిటికీ పరమైనది, అన్నిటికీ పరమమైనది అన్నటువంటి దేవి అనేటువంటి కింద నామం పరమ అనే నామం సృష్టిలో ఉన్నటువంటి విషయాలను మించినటువంటి సర్వగుణ లక్షణాలు కలిగినది, తనకంటే ఎక్కువైన స్థితి లేనిది, ఆది మధ్యాంతాలు లేనిది, పరబ్రహ్మ ప్రమాణాన్ని గురించినటువంటి జ్ఞానం కలిగినది, ఈశ్వరుని యొక్క సంపద్విభూతి రూపమని, మాయాతీతమై ఆ స్వరూపాన్ని తెలిసినది, బ్రహ్మాండాలన్నింటినీ కూడా అవగాహన చేసుకునేటువంటి బుద్ధి స్వరూపమైనది, పరమాత్మ రూపంగా దేహాల్లో ఉండేది అని విస్తృతమైన భావాలు కలిగిన నామం అది పరమ అనే నామం. ఇవన్నీ ఉన్నవి ఒక్క పరబ్రహ్మకే కనుక దేవి పరబ్రహ్మ స్వరూపిణి అనేటువంటి ధ్వని ఈ నామంలో వినపడుతుంది. సృష్టి అంతరికి కూడా సర్వోత్కృష్టమైనటువంటి దేవి యొక్క రూప విశేషాన్ని వివరిస్తోంది పావనాకృతి అనేటువంటి వచ్చే నామం. ఈ పావనాకృతి అనే నామానికి అర్థం పవిత్రమైన స్వరూపం కలిగినది లేదా పవిత్రతే రూపంగా కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానానేవ పవిత్ర విద్య తద్విజ్ఞాన రూపాధృత సచ్చారిత్ర మహత్వతత్వయుత శ్లాఘ్యస్తోమధీరాకృత పవౌఘాని వినాశ శక్తిమహిత సందర్శ్య మాత్రేనయా సర్వశ్రేష్టక పావనాకృతినుత సిడ్నీపురీ శారదా. అంటే
జ్ఞానానేవ పవిత్ర విద్య ప్రద తద్విజ్ఞాన రూపాధృత అన్నారు. అంటే జ్ఞానం అనేటటువంటి పవిత్ర విద్యను ప్రసాదించేటటువంటి విజ్ఞాన రూపమును దాల్చినది. సచ్చారిత్ర మహత్వతత్వయుత సాఖ్యస్తోమ ధీరాకృత అన్నారంటే మంచి చరిత్ర కలిగి మంచి ప్రవర్తనతో అందరి చేత కొనియాడబడేటువంటి కీర్తించబడేటువంటి ధీరమైన తత్వం కలిగినది. పాపౌఘాని వినాశ శక్తి సహిత మహిత సందర్శ మాత్రేనయా అన్నారు. అంటే దర్శన మాత్రం చేత సర్వ పాపాలని నశింపజేసేటువంటి శక్తి కలిగినది. సర్వశ్రేష్ఠక పావనాకృతి నుత అన్నారంటే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి పవిత్ర స్వరూపం కలిగినటువంటి ఈశ్వరి అని. ఆకృతి అంటే శరీరము, చరిత్ర, జ్ఞానము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలను కనుక గ్రహిస్తే దేవి పవిత్రమైన స్వరూపం కలిగినది, సచ్చరిత్రం కలిగినది, జ్ఞానం కలిగినది, పావనమైన చరిత్ర కలిగినది, పరమపావని అని బాహ్యమైన అర్థం. సృష్టిలో ఉన్నటువంటి పవిత్రత అంతా కూడా ఒక రూపంగా ఏర్పడితే ఆ రూపమే దేవి అని అర్థం. లేదా పవిత్రమైన జ్ఞానము, తపస్సు, సద్బుద్ధి వంటి అన్ని ఆకృతులకి మూలమైనటువంటి పవిత్రమైనటువంటి స్వరూపం కలది అని కూడా దీని యొక్క అర్థం. అంటే సర్వ జగత్తులలోనూ ఉన్నటువంటి మొత్తం పావన వస్తు సముదాయం యొక్క సమష్టి రూపం కలిగిన దేవి అని భావం. ఇక యాజ్ఞవల్క్య స్థితిలో అంటారు, భూతాత్మన తపో విద్యే బుద్ధే జ్ఞానం విశోధనం క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామత అని చెప్పబడింది. అంటే తపస్సు, విద్య అంటే వేదాధ్యయనం, అవి స్థూల శరీరాన్ని శుద్ధి చేస్తాయి. జ్ఞానము బుద్ధిని శుద్ధి చేస్తుంది. జీవుని ఈశ్వరునిగా తెలుసుకోగలిగితే అన్నిటికన్నా ఉత్తమమైన శుద్ధి కలిగి పరమ పావనం అవుతాడు జీవుడు అని అర్థం. అంటే అలాంటి పావన వస్తు సముదాయ సమూహం అంతా సమిష్టిగా ఉన్నటువంటి రూపం కలది దేవి అనే యొక్క భావం. ఇక భగవద్గీతలో భగవాన్ అంటాడు కదా, నై జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే అంటాడు. అంటే జ్ఞానాన్ని మించినటువంటి పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేదు అనే అర్థంలో దేవి జ్ఞానస్వరూపిణి అని దీని యొక్క భావం. ఇక పరబ్రహ్మం కనుక వ్యక్తమైతే వ్యక్తమైన తర్వాత వ్యాప్తి చెందితే అంటే సృష్టి రూపంలో వ్యాప్తి చెందితే ఆ రూపమే దేవి. కనుక దేవి పరబ్రహ్మ స్వరూపము, పరమ పావనము. అందువలన దేవి పావనాకృతి. పరబ్రహ్మ ఎప్పుడు నిర్మలమైనదే, ఎప్పుడూ పవిత్రమైనదే. కాబట్టి ఆ పరబ్రహ్మ యొక్క వ్యక్తమైన రూపమే దేవి కాబట్టి ఈమె కూడా పావనాకృతి అని. అంటే దోషాలు లేనటువంటి, మాలిన్యాలు లేనటువంటి కేవల నిర్మలత్వ రూపం దాచినటువంటి ఆకృతే పావనామూర్తి అంటే శుద్ధ చైతన్య స్వరూపిణి దేవి అని పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. కేవలం దర్శన మాత్రం చేతనే భక్తుల యొక్క పాపాలను నశింపజేసి పవిత్రులను చేసి వాళ్ళ యొక్క కోరికలను అభీష్టాలను సిద్ధింపజేసి చేసేటువంటి పవిత్రమైన స్వరూపం కల దేవి అని. అలాగే సదాశివుని యొక్క పతివ్రత కాబట్టి సదాశివుడు పవిత్రమైన కాబట్టి ఆయన యొక్క పతివ్రత ఆయన యొక్క అర్థాయం కాబట్టి దేవి కూడా పావనాకృతి అని. అలాగే పావన అనే నామానికి పావయతీతి పావన అంటే నామోచ్చారణం చేతనే భక్తుల్ని పవిత్రులు చేసేది. పావనముడైనటువంటివి గంగా, అగ్ని స్వరూపాలుగా కలిగినది. ఇవి గంగా నదిని, అగ్నిని పరమపావనులుగా, సర్వపావనులుగా, నిత్య పావనులుగా చెప్తారు. వారి యొక్క స్వరూపం కలిగినది అని. ఇక పావన అంటే పవన సంబంధమైనది అని అర్థం తీసుకుంటే, పవనం అంటే వాయువు, వాయువు అంటే ప్రాణవాయువు అనే భావంతో తీసుకుంటే ప్రాణవాయువు యొక్క స్వరూపం కలిగినది అంటే ప్రాణస్వరూపిణి దేవి. పవన ఆకృతి అంటే ప్రాణవాయువు యొక్క ఆకృతి కలిగినది అంటే ప్రాణస్వరూపిణి అని అర్థం. అగ్నిమూలము, అగ్ని రూపమైనటువంటి పరంజ్యోతి యొక్క స్వరూపమైనది. సర్వ ప్రాణులకి కూడా దేశకాల చైతన్య జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థం. ఈ నామంలో ఒక పవనశక్తి మంత్రం అని ఒక మంత్రం నిక్షిప్తంగా ఉంది. దాని యొక్క ధ్యాన శ్లోకం త్రిశూల పాశాంకుశ ఖడ్గాస్తాం నీలద్యుతిం నీలదుకూల వస్త్రాం కిరీటకేయూర విభూషితాంగీం జాయే ప్రచండాం పవనాఖ్యకృత్యాం అని.
దానికి మంత్రం ఆం హ్రీం ప్రీం యం రం హుం ఫట్ కృత్యే పవనశక్త్యై ఫట్ స్వాహ అని. పవిత్రమైన రూపం కలిగినది లేదా పవిత్రతయే రూపంగా కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. జ్ఞానాన్ని మించినటువంటి పవిత్రమైనది మరొకటి లేదు కనుక ఆ అర్థంలో చూస్తే దేవి జ్ఞానస్వరూపిణని, సర్వ జగత్తుల్లో ఉన్నటువంటి సకల భావన వస్తు సమూహం అంతా కూడా సమష్టి రూపంగా ఉంటే ఆ రూపం దేవిదేనని, ప్రాణస్వరూపిణని, పరబ్రహ్మ వ్యక్తమై వ్యాప్తి చెందినటువంటి రూపమే కనుక పరబ్రహ్మ రూపమని, కేవలం నిర్మలత్వం రూపం దాచిన మూర్తి అని, సత్య నిర్మలమైనటువంటి జ్ఞానము, తపస్సు, సద్బుద్ధి అటువంటి ఆకృతులకు నిలయమైనదని, అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి స్వరూపం కలదని, భక్తుల పాపాలను నశింపజేసి పవిత్రులను చేసేదని విస్తృతమైన భావాలున్నాయి ఈ నామంలో. అసలు పవిత్రతయే దేవి స్వరూపం, పవిత్ర వర్తనే దేవి సంవర్ధనం అని సంక్షిప్త భావం ఈ నామం. ఆ భావనాధృతి, భావనాస్తుతి, కామనాకృతి, లాలనాన్నుతి ఆ పరమేశ్వరే. సృష్టిలో ఉన్నటువంటి పవిత్రత అంతా కూడా ఒక రూపంగా కలిగిన దేవి అన్నటువంటి భావనాకృతి అనే కింద నామం పవిత్రతకి మూలమైనటువంటి జ్ఞానస్వరూపమైనది, పరబ్రహ్మ యొక్క వ్యక్తమైనటువంటిది, వ్యాప్తి చెందినటువంటి రూపము, దోషాలు లేనటువంటి, మాలిన్యాలు అంటనటువంటి కేవల నిర్మలత్వం రూపం దాచినటువంటి ఆకృతి, అలాగే జీవుల్లో ప్రాణస్వరూపమైనది, పావనములుగా ప్రసిద్ధి చెందినటువంటి గంగా, అగ్ని వంటి స్వరూపమైనది. అలాగే నామోచ్చారణం చేతనే తన భక్తుల్ని పవిత్రుల్ని చేసేదిని, నిత్య నిర్మల విశుద్ధ తత్వం అని విశేష భావాలని చెప్పింది ఆ నామం. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న జీవుడు పావనాకృతి దారుస్తాడు అని, అదే దేవి అనుగ్రహం అని అంతర్గతమైన విశేషం ఆ నామంలో ఉంది. దేవికి సృష్టికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుపుతోంది వచ్చేటువంటి నామం అనేక కోటి బ్రహ్మాండ జనని అనే నామం. దీని యొక్క అర్థం లెక్కలేనన్ని కోట్ల కోట్ల బ్రహ్మాండాలకి తల్లి అని. దీని యొక్క భావార్థ శ్లోకం ప్రాజాపత్య గ్రహాధిదైవ సకల జీవేతు బ్రహ్మాండ సృష్ట్యాండకోటి సహస్ర విశ్వ సమతాపారేతు విఖ్యాతయా పంచద్భూత అనేక కోటి ప్రముఖ బ్రహ్మాండ భాండోదరాత్ పూర్ణ ప్రేమ సుధానురాగ జనని సిడ్నీపురి శారదా. అంటే ప్రాజాపత్య గ్రహాధిదైవత సకల జీవేతు బ్రహ్మాండ సృష్ట్యండకోటి సహస్ర విశ్వ వినుత పారేతు విఖ్యాతయా అన్నారు. అంటే గ్రహాలు, ప్రజాపతులు, దేవతలు, సకల జీవులతో నిండినటువంటి ఈ కోట్లాది బ్రహ్మాండాలతో కూడినటువంటి విశ్వాన్ని సమదృష్టితో పాలించడంలో ప్రఖ్యాతి గడించింది. అలాగే పంచద్భూత అనేక కోటి ప్రముఖ బ్రహ్మాండ భాండోదరాత్ పూర్ణ ప్రేమ సుధానురాగ జనని అన్నారంటే 5 రకాల వస్తువులతో, విషయాలతో, పంచీకరణతో సృష్టించబడినటువంటి కోట్ల కోట్ల బ్రహ్మాండాలని బీజరూపంగా తనలో ఉంచుకున్నది. సంపూర్ణమైనటువంటి ప్రేమ, అనురాగాలు నిండినటువంటి తల్లి అయినటువంటి ఈశ్వరిని. ఈ బ్రహ్మాండం అంటే సకల జీవరాశులు, గ్రహాలు, నక్షత్రాలు, ప్రజాపతులు, దేవతలు, దిక్పాలకులు, త్రిమూర్తులు వీరందరితో కూడినటువంటిది ఒక బ్రహ్మాండం, ఒక సముదాయం అది. ఇటువంటి కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అటువంటి కోట్ల కోట్ల బ్రహ్మాండాలకి తల్లి దేవి అని దీని యొక్క అర్థం. అంటే ఆ కోట్ల బ్రహ్మాండాలన్నింటినీ కూడా సమర్థించుకుంటూ వస్తూ వాటిలో ఉన్నటువంటి జీవుల్ని, దేవతల్ని, గ్రహ నక్షత్రాదుల్ని, దేవతా శక్తుల్ని వారి వారి నియమావళి ప్రకారం బాధ్యతల్ని నిర్వర్తించేటట్లు చూస్తుందని, వారందరినీ లాలిస్తుంది, పాలిస్తుంది, శిక్షిస్తుంది, రక్షిస్తుంది, తల్లిలా కాపాడుతుంది అని భావం. భాగవతంలో 2వ స్కంధంలో బ్రహ్మగారు సృష్టి యొక్క విశేషాలను చెబుతూ 4 అంటాడు ఆయన. ఈ
ఈ సృష్టికర్త అయినటువంటి శ్రీహరి ఆయన ఎంతటి వాడో ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చును కూడా అని చెప్పి అంటాడు. అంటే అలాగే దేవి కూడా కోట్ల కోట్ల బ్రహ్మాండాలని సమర్థవంతంగా నిర్వహించడం ఆమెకి ఎంతో తేలికైనది. నల్లేరిపోయి పడిన నడకంటారు, అంటే ఎంతో తేలికైనది. అటువంటిది అని కూడా భావం దీంట్లో ఉన్నది. ఉదాహరణకి సముద్రానికి దాని యొక్క వైశాల్యం, దానికి విస్తృతం అనేది తెలియదు, దానికి తెలియకపోవచ్చును. అలాగే ఆకాశానికి కూడాను అది ఎంతటితో దానికి తెలియకపోయినా సరే వాటి శక్తులను మటుకు జీవులైనటువంటి మనం అందరం కూడా గుర్తించి అది ఎంత విశాలమైనదో, ఎంత మనం ఊహించలేనిదో అని తెలుసుకుంటున్నాం. ఆ విధంగా అదేవిధంగా సముద్రము ఆకాశము కూడా ఏ విధంగా వారి వారి యొక్క వైశాల్యాలు, వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారికి అవగాహన లేకపోయినా కానీ మిగతా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగానే దేవికి కూడా ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు నిర్వహిస్తున్నా సరే చాలా సులువుగా చేస్తుంది ఆవిడ ఆ పని. కాబట్టి మనకు ఆవిడికి నేను ఇన్ని బ్రహ్మాండాలు నిర్వహిస్తున్నాను అనే విషయం ఆవిడికి తెలియక్కర్లేదు, మనకి తెలిస్తే చాలు. అలాగే సృష్టికి ముందు ఉన్నటువంటి అఖండమైన శక్తి స్వరూపం దేవి. ఆ ఆదిశక్తి అయినటువంటి దివ్యజ్యోతి నుంచే విస్ఫులింగా ఇలా మెరుపుల్లాగా కోట్లాను కోట్ల బ్రహ్మాండాలు ఉద్భవించి ప్రకాశిస్తున్నాయి, కొన్ని నశించిపోతున్నాయి, మళ్ళా ఉద్భవిస్తున్నాయి. కనుక ఆమె వాటన్నిటికీ కూడా మూల రూపమైనటువంటి తేజస్సు, జనని, తల్లి అనేది దీని యొక్క భావం. అనంతకోటి బ్రహ్మాండాల యొక్క కారణ బీజాలని ప్రళయకాలంలో తన గర్భంలో ధరించడం చేత ఆమె అనేక కోటి బ్రహ్మాండ జనని అనే పేరు వచ్చింది. ఇక యోగపరంగా చూస్తే దేహాల్లో ఉన్నటువంటి ఇడ, పింగళ, సుషుమ్న ఈ మూడు నాడుల్ని కలిపి కోటి అంటారు. అని ఈ మూడు నాడులు కూడా ఒక అల్లికగా ఉంటాయి దేహంలో. ఇలా అలా ఆ కోటి అనే దాంట్లో బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంలో ఉన్న జీవులందరిలో కూడా ఈ ప్రాణశక్తి చైతన్య రూపంగా ఈ మూడు నాడులుగా కోటిగా ఉన్న దేవి. అలా ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి కోటిల్ని అంటే మా మూడు నాడుల్ని కూడా ఆ జీవుల్ని తాను గర్భంలో ధరించి పోషించేది అంతా ఆ దేవి యొక్క అంశతోనే పుట్టారు. కాబట్టి అదే ప్రాణము, ఆమె స్పందన స్వరూపిణి దేవి అనేది యొక్క భావం. అలాగే త్రిశూలి నామంలో లక్ష కోట్యండ నాయిక అనే నామం ఉంది. దానికి శంకరుల వారి భాష్యం ఇక్కడ చక్కగా అన్వయమవుతుంది. ఇదే అర్థాన్ని అక్కడ చెప్పబడింది. అలాగే పోతన గారు భాగవతంలో మొదటి పద్యంలోనే ప్రార్థన చేస్తూ కేళిలోన విలస దృగ్జాల సంభూత నానా కంజాల భవాండ కుంభం అంటాడు. అంటే ఏ విధంగా అయితే కేళిలోన అంటే ఏ విధంగా ఒక క్రీడగా ఆయన యొక్క కన్నుల చివరితోటి పుట్టాయో ఈ నానా కంజాత భవాండాలని బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన యొక్క దృష్టితోనే పుట్టాయి. కాబట్టి అటువంటి అంతటి శక్తివంతుడు అని చెప్పి శ్రీని గీతిస్తాడు ఆయన. శ్రీ కైవల్య పదము చేరుడగినై అంటూ ఆ నారాయణ అదే నారాయణి, ఆమె అక్కడ నారాయణుడు ఇక్కడ నారాయణి అంతే. అనంత కోట్ల బ్రహ్మాండాలకి జనని దేవి అని ఈ నామం యొక్క భావం. విశ్వపరంగా చూస్తే బ్రహ్మాండాలకి, వ్యష్టిపరంగా చూస్తే జీవులందరికీ తల్లి, ప్రాణస్పంద స్వరూపిణి, బ్రహ్మాండాలన్నిటికీ మూల రూపమైనటువంటి తేజస్సు, జనని, సృష్టికి ముందు ఉన్నటువంటి అఖండమైన శక్తి స్వరూపము, జీవుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి చైతన్య స్వరూపము దేవి అని ఈ నామం యొక్క విస్తృతమైన భావం. బ్రహ్మాండ జ్ఞానం చేసినటువంటి బ్రహ్మజ్ఞానుడికి అనేక కోటి బ్రహ్మాండాల యొక్క అవగాహన కలిగి ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి దేవి యొక్క శక్తి సామర్థ్యాలు అవగతమై వారికి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ బ్రహ్మాండ పాలిని, అఖిలాండ లాలిని, పిండాండ మాలిని, సర్వాండ వాసిని ఆ పరమేశ్వరే. అనేక కోటి బ్రహ్మాండాల కంటే లెక్కలేనన్ని కోట్ల బ్రహ్మాండాలకి తల్లి దేవి అన్నటువంటి కింద నామం. ప్రస్తుత బ్రహ్మాండానికి అవతలగా ఉన్నటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయని, అవన్నీ కూడా దేవి అంశలుగా సృష్టించబడినవేనని, వాటన్నిటికీ కూడా దేవి తల్లి వంటిది అనే భావము. అలాగే ఆ భావాలన్నీ కలిపి దేవి యొక్క సృష్టి మూలకత్వాన్ని, సర్వపాలనత్వాన్ని,
బ్రహ్మ భావనత్వాన్ని, జీవ పోషకత్వాన్ని, అనంత శక్తిత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. అఖండ శక్తిగా, అనంత తేజస్సుగా, అమేయమైనటువంటి చైతన్యంగా, అద్వితీయమైనటువంటి జ్యోతిస్వరూపంగా దేవి బ్రహ్మాండాలని, పిండాండాలని సమానమైన మాన్యతతోటి, అంటే సమానమైన గౌరవంతో, అసమాన ప్రమాణాలతోటి లాలించేటువంటి తల్లి అని దీని యొక్క భావం. ఆ విశ్వజనని అయినటువంటి దేవి ఆకారాన్ని వివరిస్తోంది దివ్య విగ్రహ అనే వచ్చే నామం. దివ్య విగ్రహ అనే నామానికి అర్థం రమణీయమైన దేహం కలిగినది, లేదా కాంతితో నిండినటువంటి రూపం కలిగినది అని. దివ్య అంటే 3-4 అర్థాలు ఉన్నాయి. దీని యొక్క భావార్థ శ్లోకం అజ్ఞానాది తమోపహ నుత మహత్తేజస్వ భాస్వత్కరీ గర్వాహంకృత దైత్యమర్దన కళాదీప్తేన శోభంకరీ పూర్ణజ్ఞాన ప్రకాశతత్వమైతద్దివ్యాది దీప్తింకరీ తేజస్ఫూరిత దివ్య విగ్రహ ప్రభా సిడ్నీపురీ శారదా. అంటే అజ్ఞానాది తమోపహానుత మహత్త తేజస్వ భాస్వత్కరీ అన్నారు. అంటే అజ్ఞానము, అవిద్య వంటి చీకట్లను తొలగించేటటువంటి గొప్పదైన తేజస్సుతో కూడినటువంటి ప్రజ్ఞ కలిగినది. గర్వాహంకృత దైత్యమర్దన కళాదీప్తేన శోభంకరీ అన్నారు. అంటే గర్వం, అహంకారాలతో విరవీగేటటువంటి రాక్షసుల్ని సంహరించడం అనేటువంటి నైపుణ్యంతో శోభిల్లేది. పూర్ణజ్ఞాన ప్రకాశ తత్వం ఐతద్దివ్యాది దీప్తింకరీ అన్నారు. అంటే సంపూర్ణ జ్ఞానంతో ప్రకాశించేటువంటి స్వభావం కలిగినది అని. తేజస్ఫూరిత దివ్య విగ్రహ ప్రభా అన్నారంటే తేజస్సుతో నిండినటువంటి దివ్యమైన స్వరూపం కలిగినటువంటి ఈశ్వరి అని. దివ్య అంటే దివ్ అంటే వెలుగు, తేజస్సు అని అర్థం. విగ్రహ అంటే దేహం అని, యుద్ధం అని, విస్తారమైన విభాగం అని అర్థాలు ఉన్నాయి. అంటే తేజస్సుతో నిండినటువంటి రూపం కలిగినది, లేదా తేజస్సే రూపంగా దేహంగా మలచబడినది దేవి అని అర్థం. దివ్య విగ్రహం అంటే విస్తారమైనటువంటి మహాజ్యోతి స్వరూపమూర్తి అని భావం. అలాగే కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే ఉమాం హైమవతీం బహుశోభమానాం అంటుంది. అంటే శోభమానమైనటువంటి విగ్రహం కలిగినది, దేవతలకు అతీతమైన విగ్రహం వంటిది అని భావం. హిరణ్యవర్ణామరణీయం సువర్ణ రజస్రజాం అని శృతి చెప్పినట్టుగా మనోహరమైనటువంటి విగ్రహం కలిగిన దేవి. ఇక దివి అంటే ఆకాశం, దివ్యం అంటే ఆకాశ సంబంధమైనది అని అర్థం. ఆకాశంలాగా విస్తారమైనటువంటి రూపం కలిగినది, అంటే జగద్రూపంలో చక్కగా విభాగం చేయగలిగిన దేవి అని. ఇక దివ్య అంటే దేవతల సంబంధమైనటువంటి అర్థంలో దేవతలకి సహజమైన తేజస్సు, దేవతలలాగా సహజమైన తేజస్సు, ప్రకాశం గల దేవి అని. ఇందాక చెప్పుకున్నట్టుగా విగ్రహం అంటే యుద్ధం అనేటువంటి అర్థంలో చూస్తే అంతరిక్షంలో దివ్య అంటే ఆకాశం అని, విగ్రహం అంటే యుద్ధం అని చూస్తే ఆకాశంలో యుద్ధం, అంతరిక్షంలో చేసిన యుద్ధం కాదు అది. అంటే ఆవిడ ఆకాశంలో యుద్ధం చేసింది. ఆవిడ ఎక్కడ చేసింది? మార్కండేయ పురాణంలో చెప్పబడింది ఆ విషయం. తత్రాపిసా నిరాధార వివిధే చండిగా అని చెప్పబడింది. ఎక్కడ దేవి సంస్కృతిలో వస్తున్నది. అంటే చండముండాసురుని వధించే సందర్భంలో ఆమె ఆకాశంలో నిరాధారగా నిలిచి అక్కడ ఆ రాక్షసులతో పోరాడింది అని దానికి అర్థం. అంటే దివ్య విగ్రహ అంటే ఆకాశంలో ఉండి యుద్ధం చేసింది అనేటువంటి అర్థం కూడా తీసుకుంటే అది ఆ మార్కండేయ పురాణానికి, సప్తశతికి, కథకి ఒక విధమైన సంబంధం అన్వయం అవుతుంది అక్కడ. అంటే అత్యాశ్చర్యకరమైనటువంటి దివ్యమైన రీతిలో యుద్ధం చేసింది దేవి అనేది ఈ యొక్క భావం. అంటే గర్వంతో నిండినటువంటి రాక్షసుల్ని తన దివ్యశక్తుల చేత వారి యుద్ధం చేసి వారిని సంహరించింది అని దాని యొక్క భావం. ఇక దివ్య అంటే సచ్చిదానంద లక్షణమైన పరమైనటువంటి పరబ్రహ్మ అని అర్థం. అంటే ఆ పరబ్రహ్మ విగ్రహమైనది, అంటే పరబ్రహ్మ స్వరూపమైన దేవి అని భావం. అజ్ఞానమైనటువంటి చీకటిని పారదోలేటువంటి వెలుగు రూపమని, జ్ఞానస్వరూపిణి అని భావం. పరమపావనమైనటువంటి స్వరూపమైన, ఇందాక భావనాకృతి ఏం చెప్పుకున్న చోట పరమపావనమైనటువంటి స్వరూపంగా ఉన్నటువంటి దేవి దివ్యమైనటువంటి
దేవతా తేజస్సుని మించినటువంటి తేజస్సు, ఆకాశంలాగా విస్తరించినటువంటి ఆకారం కలిగినది అని కూడా భావం. అలాగే చంద్రనిభ, రవిప్రఖ్య, ఇంద్రధనుప్రభ, నిజారుణ ప్రభాపూర్ణ మధ్య బ్రహ్మాండ మండల, ఇటువంటి చారు రూప, ఇలాంటి నామాలన్నీ కూడా ఆమె యొక్క రూపాన్ని చెబుతున్నాయి. కాబట్టి ఆమె దివ్య విగ్రహ. ఆ దివ్య విగ్రహ అయినటువంటి దేవి యొక్క అంశలే జీవుల్లో ఆత్మగా, జీవంగా, మనసుగా, చైతన్యంగా, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులుగా, ఇంద్రియ నియంత్రణ శక్తులుగా, అంతఃకరణ చతుష్టే రూపాలుగా ఇలాగ నిలిచి జీవుల్ని ప్రవర్తింపజేస్తూ ఉంటాయి. కనుక జీవులందరి స్వరూపమైనటువంటి దివ్య విగ్రహ దేవి. అంటే జీవులందరి స్వరూపమే దివ్య విగ్రహ అనే రూపంలో అందరి స్వరూపంలో ఉందని అర్థం అనమాట. రమణీయమైన దేహం కలిగింది, అలాగే కాంతితో నిండిన రూపం కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. దైవ తేజస్సును మించినటువంటి తేజోరూపిణి, శోభామానమై మనోహరమైనటువంటి విగ్రహరూపిణి, జ్ఞానస్వరూపిణి, విస్తారమైనటువంటి మహాజ్యోతి స్వరూపమూర్తి, పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఉన్నాయి ఈ నామానికి. తేజస్సే రూపంగా, దేహంగా మలచబడినది అని కూడా విశేషమైన అర్థం. ఆకాశంలో నిలిచి యుద్ధం చేసి రాక్షసులను సంహరించినటువంటి దేవి వీరగాథ ఇందులో ధ్వనిగా చెప్పబడింది. ఆ పావనాకృతి అయినటువంటి దేవి దివ్య తేజస్సుతో నిండినది అని దీని యొక్క సారాంశ భావం. ఆ ధర్మ విగ్రహ, భక్తానుగ్రహ, దుష్ట నిగ్రహ, జ్ఞాన సుగ్రహ, సర్వ సంగ్రహ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.